బ్యాక్ ప్రలోభాలు లేదా బెదిరింపులు గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కుట్రలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి. సో కేసు నుంచి తప్పించుకునేందుకు వంశీ ప్లాన్స్ పోలీసులు బయటపెట్టారు. వల్లభనేని వంశీని విజయవాడ పోలీసులు హైదరాబాద్లో అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కి తరలించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. సో విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ దగ్గర మా కరెస్పాండెంట్ లీలా ఉన్నారు. లీలా, పడమట పోలీస్ స్టేషన్ దగ్గర తాజా పరిస్థితి ఏంటి? ముఖ్యంగా సత్యవర్ధన్ తల్లి ఎవరైతే ఉన్నారో ఆమె ఫిర్యాదు మేరకే ఇక్కడ వంశీని అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తోంది కాబట్టి అక్కడ తాజా పరిస్థితి ఏంటి? థ్యాంక్ యూ శ్రీనివాస్. ఇప్పుడు ప్రస్తుతం మనం పడమట పోలీస్ స్టేషన్ వద్ద ఉన్నాము. నిన్న రాత్రి వల్లభనేని వంశీ మీద ఆయన తమ్ముడు కిరణ్ కేసు నమోదు చేశారు. ఆయనతో పాటు మరొక మహిళ కూడా కేసు నమోదు చేశారు. 2 కేసులు ఇక్కడ నమోదై ఉన్నాయి. ఒకటి వచ్చేసేసి టీడీపీ కార్యాలయానికి సంబంధించి గతంలో 2023 ఫిబ్రవరి 20న జరిగినటువంటి టీడీపీ కార్యాలయం దాడికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి సత్యవర్ధన్ ఫిర్యాదు మేరకు ఫస్ట్ A1గా కూడా వంశీ అప్పటికే కేసు నమోదై ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఆ కేసు వెంటనే వాపస్ తీసుకోవాలంటూ కూడా సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి అతన్ని బెదిరింపులకైతే పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో అతన్ని బెదిరించడం, అతని మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం, అతన్ని తీవ్రంగా హింసించడంతో వారి కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తమ్ముడు కిరణ్ వచ్చి పడమట పోలీస్ స్టేషన్ ని ఆశ్రయించడం, ఇక్కడ నిన్న రాత్రి కూడా కేసు నమోదు చేయడం అయితే జరిగింది. నిన్న రాత్రి ఎవరైతే ఉన్నారో తమ్ముడు కిరణ్ నమోదు చేసిన కేసుకి పోలీసులు వెంటనే FIR ఫైల్ చేశారు. అట్రాసిటీ కేసు, SC/SC అట్రాసిటీ కేసుతో పాటు అతని మీద పలు కేసులు కూడా దర్యాప్తు చేశారు. దాంతో కూడా ఒక మహిళ కూడా వల్లభనేని వంశీ మీద కేసు పెట్టారు. ఆ మహిళ ఎవరనేది కాన్ఫిడెన్షియల్ గా పోలీసులు ఉంచారు. మరి కాసేపట్లో ఆ మహిళ ఎవరనేది కూడా మనకు తెలుస్తుంది. అయితే ఆ ఇద్దరు పెట్టినటువంటి కేసుల నిమిత్తమే వంశీని హైదరాబాద్ లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి నెలకొంది. చూడొచ్చు ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చుట్టుపక్కల కూడా మనం వాతావరణం ఒకసారి మనకి విలియమ్స్ చూపిస్తారు. ఇక్కడ పోలీస్ బలగాలు కూడా ఇప్పటికే సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే చిల్లకల్లు వంశీ ఇప్పటికే చిల్లకల్లు దాటారు. చిల్లకల్లు దాటి వంశీని ఇక్కడ విజయవాడ మనకి పడమట పోలీస్ స్టేషన్ కి కూడా తరలించేటటువంటి అవకాశం ఉంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఎట్లా ఉందనేది మనం ఒకసారి చూడొచ్చు. అయితే ఇక్కడ పోలీస్ బలగాలు కూడా రెడీగా సిద్ధంగా అయితే ఉన్నాయి. ఓవరాల్ గా ఒక వ్యాన్ కూడా ఇక్కడ పోలీసులు సిద్ధంగా చేసి పెట్టుంచారు. పోలీసులు కూడా సిద్ధంగా రంగం సిద్ధం చేసి ఉంచారు. ఎక్కడికక్కడ కూడా అంటే చుట్టుపక్కల శివారు ప్రాంతాలకు తీసుకెళ్తారా లేకపోతే ఇక్కడ పడమట పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తారా అనే అంశం పైన కూడా అందరూ వేచి ఉన్నారు. ఇప్పటికే చిల్లకల్లు దాటి మన హైదరాబాద్ నుంచి కూడా ఏపీలోకి కూడా అడుగు పెట్టారు. ఏపీ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్ నుంచి విజయవాడకి తరలించడం అయితే జరుగుతుంది. అయితే డైరెక్ట్ గా పడమట పోలీస్ స్టేషన్ కి వస్తారా లేకపోతే కోర్టుకి హాజరుపరుస్తారని వేచి చూడాలి. ఎందుకంటే 2023 ఫిబ్రవరి 20వ తేదీన టీడీపీ కార్యాలయాన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ధ్వంసం చేయడం జరిగింది. వల్లభనేని వంశీ అతని అనుచరులు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా వల్లభనేని వంశీతో సహా 88 మంది పైన కూడా కేసు నమోదు చేశారు. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో A1గా కూడా వంశీ ఉన్నారు. అయితే దీంతో పాటు టీడీపీ కార్యాలయంలో పనిచేస్తున్న కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ఫిర్యాదుతో గతంలో కూడా వంశీ పైన కేసు నమోదైంది. అయితే కేసు వెనక్కి తీసుకోమంటూ కూడా సత్యవర్ధన్ చేత బలవంతంగా అఫిడవిట్ వేయించారు. అయితే ఈ నేపథ్యంలోనే సత్యవర్ధన్ ని కిడ్నాప్ చేసి బెదిరించారని సత్యవర్ధన్ తమ్ముడైనటువంటి కిరణ్ మనం చూస్తున్నటువంటి పడమట పోలీస్ స్టేషన్ లో అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. కంప్లైంట్ చేయడంతో 140 అలాగే 308 351 రెడ్ విత్ కేసులు కూడా నమోదయ్యాయి. వీటితో పాటు అట్రాసిటీ కేసులు కూడా SC/SC అట్రాసిటీ కేసులు కూడా నమోదయ్యాయి. వల్లభనేని ఇంటికి కూడా పోలీసులు ఇప్పటికే నోటీసులు అంటించారు. అయితే వల్లభనేని వంశీపై అట్రాసిటీ కేసులతో పాటు నమోదు చేశామని చెప్పి వల్లభనేని వంశీ ఇంటికి నోటీసులు అంటించారు పోలీసులు. అయితే వంశీని అరెస్ట్ చేసి ఇప్పుడు విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కి మరి కాసేపట్లో తరలించనున్నారు. ఆమె సతీమణికి కూడా ఇప్పటికే ఇన్ఫర్మేషన్ అందించడం అయితే కూడా జరిగింది. అయితే వంశీ ఉండేటటువంటి ఫ్లాట్ హైదరాబాద్లో వంశీ ఉండేటటువంటి ఫ్లాట్ ఏదైతే ఉందో ఆ ఫ్లాట్కి వెళ్ళి అదుపులోకి తీసుకున్నారు విజయవాడ పోలీసులు. వెంటనే డ్రెస్ మార్చుకొని వస్తానని అంటే అక్కడ కూడా ఒక చిన్న హై డ్రామానైతే మాత్రం అక్కడ వంశీ అయితే చేసినట్టు మనకు తెలుస్తుంది. వెంటనే లోపలికి వెళ్ళి డ్రెస్ మార్చుకొని వస్తానని చెప్పి లోపలికి వెళ్ళినటువంటి వంశీ బ్లూ మీడియాతో అక్కడ చర్చలు జరిపి ఫోన్ చేసి బ్లూ మీడియాని కూడా అక్కడికి రప్పించుకోవడం అయితే జరిగింది. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా ఒక్కసారే బిత్తరపోయారు. అంటే సడన్ గా లోపలికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొస్తానన్న వంశీ బ్లూ మీడియాని పిలిపించడం, దాంతోపాటు మరికొంతమంది వైసీపీ నేతలకి కూడా వంశీ ఫోన్ చేసినట్లు కూడా పోలీసు అధికారులు గుర్తించారు. దీంతో పోలీసులు కూడా తీవ్రంగా ఆగ్రహానికి గురయ్యారు. దీనిపైన కూడా పోలీసులు
కేసులు నమోదు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. అయితే సత్యవర్ధన్ అనుచరులు ఎవరైతే ఉన్నారో వంశీ ఆయన అనుచరులు కిడ్నాప్ చేసి బెదిరించారని వారి కుటుంబ సభ్యులు అంటే ఎవరైతే ఉన్నారో ఈ కేసులకి సంబంధించి వెంటనే కేసు వెనక్కి తీసుకోవాలంటూ కూడా కిడ్నాప్ చేసి బెదిరించి ఆయన్ని చిత్రహింసలకు గురి చేశారని చెప్పేసేసి ఆయన కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి తమ్ముడు కిరణ్ కూడా ఫిర్యాదు చేశారు. తమ్ముడితో పాటు ఒక మహిళ కూడా ఫిర్యాదు చేయడంతో కేసు ఎఫ్ఐఆర్ ఫైల్ అయితే చేశారు. దీంతో పాటు పోలీసులు విజయవాడ నుంచి భారీ ఎత్తున వెళ్ళి అక్కడ హైదరాబాద్ లో వంశీని అరెస్ట్ చేసి విజయవాడకి తరలిస్తున్నారు. ప్రస్తుతానికైతే మాత్రం చిల్లకల్లు అంటే ఏపీ బోర్డర్ అయితే వచ్చేసారు. తెలంగాణ బోర్డర్ నుంచి ఏపీ బోర్డర్ కి కూడా వచ్చారు. చిల్లకల్లు దాటినటువంటి మన దగ్గర సమాచారం ఉంది. ఇప్పటికే వంశీ అరెస్ట్ పైన కూడా పలు నాయకులు కూడా స్పందిస్తున్నారు. ఎందుకంటే వల్లభనేని వంశీ గతంలో కూడా చాలా విధ్వంసాలకి పాల్పడ్డారని, అలాగే 2023 గన్నవరంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేయించి విధ్వంసాన్ని సృష్టించారని, అనేక మంది టీడీపీ శ్రేణులపై కూడా తప్పుడు కేసులు పెట్టించారని, టీడీపీ కార్యాలయంపై కూడా తాను దాడి చేయించి టీడీపీ నేతల్ని కూడా అరెస్ట్ చేయించారని, తెలుగుదేశం పార్టీ మహిళా నేతల్ని కూడా జైలుకు పంపించారని వల్లభనేని వంశీ పైన కూడా చాలా ఆరోపణలు ఉన్నాయి. గన్నవరంలో కూడా వంశీ అరాచకాలు ఇన్ని కావు, అధికార దుర్వినియోగానికి పాల్పడి కొన్ని వందల కోట్ల రూపాయలని దోచుకున్నాడని, అతనిపై చట్టపరమైన చర్యలు తప్పవంటూ కూడా ఇప్పటికే చాలా మంది కూడా చెప్పడం అయితే జరుగుతుంది. టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో కూడా ఫిర్యాదుదారుడైనటువంటి సత్యవర్ధన్ని కిడ్నాప్ చేసి బెదిరించడంతో ఆయన అరాచకాలకి తెర పడిందని మనకు తెలుస్తుంది. సత్యవర్ధన్ తమ్ముడు అలాగే కిరణ్ అలాగే ఒక మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వల్లభనేని వంశీపై SC/ST అట్రాసిటీ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి విజయవాడ పడమట పోలీస్ స్టేషన్ కి అయితే తరలించేటటువంటి అవకాశం ఉంది. శ్రీనివాస్, విజయవాడ పోలీస్ స్టేషన్ కి డైరెక్ట్ గా తీసుకొస్తారా లేకపోతే కోర్టుకు తీసుకెళ్తారా అనే దానిపైన కూడా ఉత్కంఠ కొనసాగుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్.